కాంగ్రెస్ పార్టీ దేశంలోనే సెక్యులర్ విధానమని ప్రవేశపెట్టిందని చెన్నూరు ఎమ్మెల్యే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఖచ్చితంగా అన్ని కుల సంఘాల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. వంశీకృష్ణకు అన్ని కుల సంఘాల మద్దతుతో పాటు అన్ని వర్గాల సపోర్ట్ ఉందని, రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో వంశీకృష్ణ పెద్ద మెజారిటీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అన్ని చోట్ల కూడా వంశీకృష్ణ వెళ్ళిన చోట్ల అందరు ఎమ్మెల్యేస్ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళందరూ కష్టపడుతున్నారు. అన్ని మండలాది వారీగా మీటింగ్లు పెట్టి ప్రజలకు అంటే గ్రామాల నుంచి ఎంపీ క్యాండిడేట్ అన్ని చోట్ల వెళ్ళలేడని గ్రామాల నుంచి ఒక మండలికి తీసుకొచ్చి మండల్ మీటింగ్స్ పెట్టుకొని మండల ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవడంతో పాటు వారికి ఒక భరోసా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన ఏదైతే వారు నినాదం తీసుకొని ముందుకు వెళ్తున్నారో అందరూ కూడా ఇదే ఫీడ్బ్యాక్ ఉంది. సంతోషిస్తున్నారు అందరూ. మాకు ఒక స్వేచ్ఛ వచ్చింది, ఇప్పుడు మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు నిలదీయడానికి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మేము డెఫినెట్లీ మీకు ఓటు వేస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నారో దాంట్లో ఫెయిల్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రైస్ రైజ్ కామన్ మ్యాన్కి ఏదైతే ప్రైజెస్ కంట్రోల్లో ఉండాలో అవి కూడా పెరగడం జరిగింది. అందు గురించి పబ్లిక్ అందరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. కేంద్రంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి. ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చారో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ రోజులలో ఏదైతే కాళేశ్వరం మిషన్ భగీరథి అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినారు. ఈశ్వర్ గారు కూడా మంత్రి అయ్యి ఎక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంటు విడివండి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఏదైతే రామగుండం కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ కూడా సరిగా తిరగలేదు. అక్కడ సింగరేణి సంస్థలో కాకా వెంకటస్వామి గారు బీఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు కాపాడారు ఆ రోజులలో. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈశ్వర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సింగరేణి సంస్థలో 62,000 ఉద్యోగాలు ఉండే టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత. ఈరోజు కేవలం 39,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే సుమారు 23,000 ఉద్యోగాలు బర్తరాఫ్ చేస్తున్నారు. నేను కార్మికుని కొడుకు, నేను కార్మికుడు అని చెప్పినప్పుడు కార్మికుల హక్కులను ఆయన కాపాడాలి, కార్మికుల ఉద్యోగాలు కాపాడాలి. కానీ ఈశ్వర్కి పాపము మంత్రి పదవి ఉన్నందువలన ఆ మంత్రి పదవిలో ఉండి మాట్లాడే